వెల్కమ్ బ్యాక్. సో లెట్స్ మేక్ 2-in-1 స్నాక్స్ అనమాట. సో ఏంటి 2-in-1 అనుకుంటున్నారా? రాడిష్ని నూడిల్స్గా స్నాక్ చేయొచ్చు, అలానే మన మంచూరియా, కట్లెట్ ఇలాంటివి కూడా చేయొచ్చు అనమాట. ఫస్ట్ నూడిల్స్కి అయితే నేనైతే మొత్తం పీల్ చేసేసుకున్నా రాడిష్ని. సో నూడిల్స్కి అది చేయడానికి మనకు ఒక పీలర్ ఉంటుంది, నా దగ్గర లేదు, బట్ సో నేను అది తురుముకుంటాను అనమాట. సో ఇలా నూడిల్స్ లాగా తురిమేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సో గార్లిక్, ఆనియన్స్, క్యాప్సికమ్, సాల్ట్ వేసేసుకొని కాసేపు అట్లా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి మన మసాలాస్ యాడ్ చేస్తున్నాను. నేను క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, పెప్పర్ వేసేసి మన రాడిష్ని ఎక్కువసేపు ఆఫ్ చేసేసుకొని జస్ట్ అలా తిప్పుకోవాలన్నమాట. సో చూసారా, అయిపోయింది మన నూడిల్స్ అయితే. సో పిల్లలకి ఇది హెల్తీగా చెప్పింది. ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి సేమ్ ఈ రాడిష్ ఇప్పుడు ఏదైతే చేసుకున్నామో దాంట్లో మనం కార్న్ఫ్లవర్ అండ్ రైస్ ఫ్లోర్ వేసేసుకొని మన గుంత పొంగనాల పెన్నం ఉంది కదా, దాంట్లో బాల్స్ లాగా వేసేసుకోవాలన్నమాట. సో ఈ బాల్స్ వేసేసుకొని పైన కొంచెం నువ్వులు వేసుకున్నాం. ఇప్పుడు నేను ఎంత ఆయిల్ అయితే వేసానో మొత్తం నేను 2 రౌండ్స్ వేసాను. 2 రౌండ్స్కి సేమ్ ఆయిల్ అయింది, ఇంక ఎక్స్ట్రా నేను అసలు ఆయిల్ యాడ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మన మంచూరియాదైతే అట్లా ఉడికిపోయిన తర్వాత క్రిస్పీగా పైన అవుటర్ ఉంటుంది, లోపల కూడా బాగా ఉడికిపోద్ది అనమాట. చూసారా, నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో పెట్టులోకి సర్వ్ చేసేసుకున్నాం. సో ఈరోజు మాది సొరకాయ పప్పు అనమాట. సో సొరకాయ పప్పు విత్ మంచూరియా బాల్స్, అది కూడా రాడిష్ మంచూరియా బాల్స్. మా హస్బెండ్కి ఇచ్చి ఎలా ఉందో రివ్యూ తీసుకున్నాము. బాగుంది.